ఓకే మా చూడండి, మనకు వచ్చరికి ఇప్పుడు సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనే టాపిక్ 12th టాపిక్ అమ్మా. 10th క్లాస్లో 12th టాపిక్ అన్నట్టు ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్లో మనం 5th క్వశ్చన్ అనేది ఇప్పుడు మనం చేయడం జరుగుతుంది. చూడమ్మా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి ఏదైతే ఉందో క్వశ్చన్ ఇచ్చినట్టయితే వుడెన్ ఆర్టికల్ వాజ్ మేడ్ బై స్కూపింగ్ అవుట్ ఏ హెమిస్పియర్ ఫ్రమ్ ఈచ్ ఎండ్. అంటే ఏం జరుగుతుందంటే అమ్మా, ఏదో ఒక వుడెన్ ఆర్టికల్ అనేది తయారు చేస్తున్నారంట. అది ఎలా తయారు చేస్తున్నారు అంటే, ఏదైతే ఉందో ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సిలిండర్, సాలిడ్ సిలిండర్ షేప్ లో ఉన్నటువంటి ఏదైతే ఉందో ఒక వుడెన్ షేప్ లో వుడెన్ తో ఉండేటువంటి సిలిండర్ షేప్ లో ఉండేటువంటి ఒక ఏదైతే పార్ట్ ఉందన్నట్టు, దానిలోంచి ఏం చేస్తాడంటే అమ్మా, ఫ్రమ్ ఈచ్ ఎండ్ అంటే ఇటువైపున కానీ లేకపోతే ఇటువైపున, అలాగే బోత్ ఎండ్ స్కూపింగ్ అంటే ఇలా ఒక హోల్ చేస్తున్నారంట. అంటే ఏ షేప్ లో హోల్ చేస్తున్నారు అంటే హెమిస్పియర్ షేప్ లో ఇక్కడ ఒక హోలు, అలాగే ఇక్కడ ఒక హోలు అనేది చేయటం జరుగుతుంది అనమాట. మా ఇక్కడ అర్థమవుతుందమ్మా. ఏ వుడెన్ ఆర్టికల్ వాజ్ మేడ్ బై స్కూపింగ్ అవుట్ ఏ హెమిస్పియర్ ఫ్రమ్ ఈచ్ ఎండ్ ఆఫ్ ఏ సాలిడ్ సిలిండర్. అంటే ఏదైతే ఉందో ఒక సిలిండర్ షేప్ లో ఉన్నటువంటి ఒక వుడెన్ ఆర్టికల్ నుంచి పైన అలాగే కింద అలాగే 2 సైడ్స్ న హెమిస్పెరికల్ షేప్ లో మనం స్కూపింగ్ అనేది చేయటం జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ గివెన్ దట్ ద హైట్ ఆఫ్ ద సిలిండర్ ఈస్ 10 సెంటీమీటర్. అంటే ఏదైతే ఉందో దీని యొక్క హైట్ ఎంత ఇచ్చినారమ్మా, 10 సెంటీమీటర్. అండ్ ఇట్స్ బేస్ రేడియస్ ఈస్ 3.5 సెంటీమీటర్స్. అంటే మనకి ఏదైతే ఉందో మీరు చూసినట్టయితే ఇదిగో ఇక్కడ మనకి ఏమన్నా హైట్ ఏమన్నా 10 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇచ్చున్నారు. అలాగే దీని యొక్క రేడియస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండేటువంటి రేడియస్ ఏమన్నా 3.5 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇచ్చున్నారు. 3.5 సెంటీమీటర్స్. 3.5. ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ఆర్టికల్. అంటే ఏదైతే ఈ ఆర్టికల్ ఉందో ఈ ఆర్టికల్ యొక్క మొత్తం టోటల్ సర్ఫేస్ ఏరియాని మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. మా దీనికి కానీ సొల్యూషన్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఏదైతే సొల్యూషన్ given that height of the cylinder h equal to 10 centimeters. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి బేస్ రేడియస్ of the cylinder r equal to ఎంతనర్మా 3.5 సెంటీమీటర్. 3.5 సెంటీమీటర్స్. ఇప్పుడు నేనేం చేస్తానంటే మా ఏదైతే ఉందో మొత్తం టోటల్ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయమన్నారు. మా ఇక్కడ ఏదైతే ఉందో ఈ టోటల్ సర్ఫేస్ ఏరియా కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాను. ఫస్ట్ ఏలో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్. మైన్ ఫార్ములా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే 2π RH, దట్ ఈస్ ఈక్వల్ టు 2 into 22/7 into మా ఈ R అంటే 3.5 అంటే దీన్ని మనం 7/2 అని చెప్పేసి రాయొచ్చు. H అంటే 10 అవుతుంది. మా ఇక్కడ 7 ఇక్కడ 7 క్యాన్సిల్, ఇక్కడ 2 ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే 22 10s అంటే 220 సెంటీమీటర్ స్క్వేర్ అన్నట్టు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే ఉందో నేను పైన ఉండేటువంటి ఏదైతే ఉందో లోపల పార్ట్ లో ఉండేటువంటి ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాను. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ఏ హెమిస్పియర్ అంటే ఏమన్నా ఫార్ములా 2πr² అవుతుంది. 2πr², దట్ ఈస్ ఈక్వల్ టు 2 into π అంటే ఏమన్నా 22/7 into
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఉందో దీనికి ఇక్కడ ఏదైతే రేడియస్ ఉంటుందో ఏదైతే ఈ హెమిస్పియర్ కూడా అదే రేడియస్ ఉంటుందమ్మా. అంటే 7/2 హోల్ స్క్వేర్ అంటే 7/2 ఇంటూ 7/2. ఇక్కడ ఒక 7 ఇక్కడ ఒక 7 క్యాన్సిల్, ఇక్కడ ఒక 2 ఇక్కడ ఒక 2 క్యాన్సిల్, ఇక్కడ ఒక 2 క్యాన్సిల్, ఇక్కడ ఒక 2 11s అన్నట్టు. అంటే 11 7s ఆర్ 77 సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ ఆర్టికల్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ ఆర్టికల్ ఈజ్ ఈక్వల్ టు ఈ టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఉందో ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈ సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, అలాగే లోపల ఉన్నటువంటి ఇక్కడ ఒక హెమిస్పియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, అలానే ఇక్కడ ఉన్నటువంటి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్. అంటే ఏదైతే ఉందో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్ ని మనం 2 times తీసుకోవాలి. అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ ఆర్టికల్ వచ్చేసరికి మనకి ఏమొస్తుంది? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ ప్లస్ 2 into curved surface area of a hemisphere. Okay, that is equal to first of all curved surface area of a cylinder అంటే ఎంత రాస్తాం? 220 plus 2 into curved surface of a hemisphere అంటే 77. That is equal to 220 plus 77 2s. 7 2s are 14. 14 plus 1 154. 220 plus 154 అంటే 374 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుందమ్మా. 374 సెంటీమీటర్ స్క్వేర్. ఈ విధంగా మనకి ఏదైతే ఉందో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ ఆర్టికల్ అనేది మనకు వస్తుంది అన్నట్టు. ఓకే మా నోట్ చేసుకోండి. Please do like, share and subscribe Prakash Maths Academy YouTube channel. Bellu మర్చిపోవద్దు.